ఇలారా. అత్త నాకేం కాలేదు. కూర్చో. అత్త నేను బానే ఉన్నాను. నొప్పిగా ఏం లేదు కదా? చెంప ఎరుపెక్కిపోయింది. సిగరెట్ దాన్ని కాల్చుతుంటే నీ నోటి నుంచి స్మెల్ ఎలా వస్తుంది? వదిలత్తా నాకేం కాలేదు. అన్నట్టు అమ్మాయి ఎవరత్తా? అదెవరైతే మనకే. దానివల్ల నువ్వు చెంప దెబ్బ తినడం అది పూర్తిగా తన తప్పు. తనుండాల్సిన చోటెక్కడ అన్నది త్వరలో తెలుపుతాను. అరే అత్త, నువ్వెందుకు ఏడుస్తున్నావు? దెబ్బ నీకు తగిలిన బాధ నాదే. ఆ అమ్మాయికి తగిన గుణపాఠం నేర్పిస్తానత్తా. కిటు, నాకు అమ్మాయి గురించి పూర్తి డీటెయిల్ కావాలి, A to Z. తన డీటెయిల్స్ నేను నీకిస్తాను. కొలతలన్నీ జాగ్రత్తగా తీయండి. అలాగే రాణి అమ్మ. అవేక్ బాబు, నేను నీకు తయారు చేసిచ్చే రాజా సఫారీ సూట్ ని చూసి అందరూ షాక్ అవుతారు. నిజంగా నేను రాకుమార్లా ఉంటానా? అవును పవిత్ర, ఈ కలర్ నీకు చాలా బాగుంటుంది. అందంగా ఉంది కదా? చరణ్ అన్నయ్య తన బట్టలు తీసుకోవడం వదిలేసి తన రాణి గురించి ఆలోచిస్తున్నాడు. మీరు కూడా ఏదైనా తీసుకోవచ్చుగా, ఫంక్షన్ జరగబోతుంది మీకే. అలాగేలే. చూడండి, శరణ్ బన్నాకి ఎలాంటి సూట్ కావాలో నేను చెప్తాను. శరణ్ బన్నాకి ఇదిగో ఈ సూట్. సేమ్ పించ్. మీది నాది టేస్ట్ ఒకటే కదా? నువ్వు నేను ఎప్పటికీ ఒకటి కాలేము. చూడండి, శరణ్ బన్నాకి ఇప్పుడు చూపించాను కదా, అదొద్దు. ఇదిగో ఈ సూట్ కావాలి, సరేనా? సైనవి, ఈ డ్రెస్ చూడు, ఎంత అందంగా ఉందో కదా. నీకు చాలా బాగుంటుంది. నా సైనవి చూడ్డానికి ప్రిన్సెస్లా ఉంటుంది. వెళ్ళు, దీన్ని వేసుకొనిరా. వెళ్ళు వెళ్ళు. అలాగే నాన్న. ఇలా చూడండి, అవిక్ బన్నాకి శరణ్ బన్నాకి దుస్తులు రేపట్లోగా కావాలి. అలాగే రాణి అమ్మ. రేపట్లోగానా? అత్తయ్య, ఫంక్షన్కి ఇంకా చాలా టైం ఉందిగా, ఎందుకని అంత అర్జెంట్? నువ్వు మర్చిపోయినట్టున్నావు శరణ్ బన్నా. పట్టాభిషేకానికి ముందు ఉంగరం ధరించాల్సిన కార్యక్రమం కూడా ఉంది. నీకు వీర్గడికి చెందిన రాజముద్రని ధరిస్తాము. అర్థమైంది. నీకు ఇది కూడా గుర్తుందిగా, మన కులదేవత ఆచారం ప్రకారం రాజకుటుంబీకులందరికీ రాజముద్రని ధరింపజేస్తాం. గుర్తుందత్తయ్య. రేపు ఉంగరం పూజ ఉందంటే దానికి అర్థం దివాళీ తర్వాత శరణ్ అన్నయ్య రాజు తిలగం ముగిసిపోతుంది. దానితో వీర్గర్కి కూడా రాజు దొరికిపోతాడు. ఉంగరం కార్యక్రమమా? అదే మొత్తం కుటుంబానికా? అయితే ఈ అమ్మాయి కూడా అక్కడ ఉంటుందా? రాణి ఎందుకోసం ఒక మామూలు అమ్మాయికి ఉంగరం తొడుగుతారు? నేను ఇదే ఆలోచిస్తున్నాను. రాజా కుటుంబంలో ఇప్పటికొచ్చి ఇలా జరగలేదు. ఇప్పటి వరకు జరగనిది రాణి ఎప్పటికీ జరగనివ్వదు. ఇంకో విషయం, తనకి కూడా రాజదుస్తుల్ని కుట్టాలి, సరేనా? శాస్త్రి గారు ఫోన్ చేస్తున్నారు, చాలా ముఖ్యమైన పని. నువ్వు కూడా నాతో రా. సరే.
మూసుకో, లేదంటే దోమల లోపలికి వెళ్ళిపోతాయి. ఈ బట్టలతోనూ అచ్చం యువరాణిలా ఉంది కదా. అవును, ఓ వైపేమో తను, ఇంకో వైపేమో మోహిని అమ్మ కూతురు దియాకుమారి. వీళ్ళిద్దరికి చాలా తేడా ఉంది. చాలా పెద్ద తేడానే ఉంది. వజ్రానికి బొగ్గుకి ఉన్నంత తేడా. అందుకే బట్టల్ని తన గదిలోకి తెప్పించుకొని చూస్తున్నారు. అందరు ముందుకొస్తే ఎగతాళి చేస్తారని భయం. ఈ డ్రెస్ ఎంత బాగుందో కదా, కానీ నాకు బాగుంటుందా లేదా అని. ఏంటిది? నిన్నే అడుగుతున్నాను, ఏంటిది చెప్పు. ఈ విధమైన రంగు బట్టలు వేస్తే నీ మొహం ఎలా కనపడుతుంది? నీతో ఎన్నిసార్లు చెప్పుంటాను లైట్ కలర్ డ్రెస్ వేసుకో, లైట్ కలర్ డ్రెస్ వేసుకో అని. ఇక్కడ లైట్ కలర్ లో ఏ డ్రెస్సెస్ లేవా? ఇదిగో. ఇదేం బాగోలేదు. ఇంకే డ్రెస్సెస్ లేవా? ఇక్కడున్న అన్ని బట్టలు డార్క్ కలర్స్ లోనే ఉన్నాయి. అసలు లైట్ కలర్స్ లో ఏ బట్టలు లేవా? వెళ్ళి లైట్ కలర్ లో ఉన్న బట్టలు తీసుకురా. నిన్న మన ఇంటికి వచ్చిన ఆ తెల్ల పిల్ల అదేమైనా గొప్ప దేవత కూతురా? ఒక నాట్యం చేసే కూతురే కదా. నీ మొహాన్ని ఎందుకు ఏమి చేసుకోవట్లేదు? మామ్, నేను నాన్నలాగా పుట్టమని నీతో ఎవరు చెప్పారు? నేనే చెప్పాను. ఆ నీచమైన నల్లగా ఉన్న ఆ కుక్కలా ఉండమని. ఏ నాలాగా పుట్టుండొచ్చు కదా. ఇందులో నా తప్పే ఉంది. నోరు మూయమన్నాను. ఎన్నిసార్లు చెప్పుంటాను క్రీమ్ రాసుకో అని. ఒకవేళ క్రీమ్ పని చేయకపోతే ఏదైనా తెల్లగా ఉంటే పౌడర్ రాసుకోమని చెప్పాను కదా. స్టాప్ మామ్. అదే చెప్తున్నాను కదా, నోరు మూసుకునుండమని. ఈ ఇంటి పనోడు కూడా నిన్న వచ్చిన పిల్లతో నిన్ను కంపేర్ చేస్తూ ఉన్నాడు. ఆ అమ్మాయి స్తోమత ఎంత? ఏం చేయాలో నాకు అస్సలు అర్థం కావట్లేదు. నేను చెప్పేదంతా నీ మంచి కోసమే, అర్థం చేసుకో. ఏంటి అర్థమైందా? నిన్ను ఈవేళ తెల్లగా అయ్యేలాగా చేస్తాను. ఎప్పుడూ అందంగా అలంకారం చేసుకోవాలి. అర్థమైందా? నేను ఎలాంటి రాయల్ రింగ్ ఎప్పుడు పెట్టుకుంటాను? రేపు నీకు నీ రింగ్ దొరుకుతుంది. ఆ అక్కకి రేపే ఇస్తారా? టైలర్ అంకుల్, నా డ్రెస్ ఇక్కడ లూజ్ గా ఉంది, కాస్త టైట్ చేసేస్తారా? ఇదిగో ఇక్కడ. క్షమించండి, నేను రాజకుటుంబ వ్యక్తులకి చెందిన బట్టలే కుడతాను. మీ బట్టల్ని నేను నా పని వాళ్ళకి చెప్పి కుట్టిస్తాను. ఆయన అలా అన్నారేంటి? నేను రాయల్ గా లేనా, లేక నా డ్రెస్ అలా లేదా?